ఇప్పుడు ప్యాచ్ వర్క్ డిజైన్ బ్లౌజ్ కొరకు పీసెస్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. అంటే బ్యాక్ పార్ట్లో డిజైన్ కొరకు ముందుగా మనం ఏ క్లాత్ని అయితే బ్లౌజ్కి ఉపయోగిస్తున్నామో అదే క్లాత్ని పీసెస్ని 2 పీసెస్గా తీసుకోవాలి. ఈ 2 పీసెస్లో 6 ఇంచెస్ విడ్త్ 5 ఇంచెస్ లెంగ్త్ ఉండేటట్టుగా పీసెస్ తీసుకోవాలి. 2 పీసెస్ తీసుకోవాలి. ఈ 2 పీసెస్ తీసుకుని మనం స్టిచ్ ద్వారా కానీ లేదా పెయింట్ ద్వారా కానీ ఒక డిజైన్ చేసుకోవాలి. ఇలా 2 పీసెస్ని తీసుకోవాలి. అంటే మనం ఏ కలర్ బ్లౌజ్ కొరకు అయితే క్లాత్ని తీసుకున్నామో అదే కలర్ 2 పీసెస్ తీసుకోవాలి. ఇలాంటి డిజైన్ బ్లౌజెస్ చేసుకునేటప్పుడు 1 మీటర్ క్లాత్ తీసుకుంటే కన్వీనియంట్గా ఉంటుంది. ఇలా 2 పీసెస్ తీసుకుంటే ఈ 2 పీసెస్ 6 ఇంచెస్ విడ్త్ 5 ఇంచెస్ లెంగ్త్ ఉండేటట్టుగా తీసుకుంటే ఒక నార్మల్ సైజ్ బ్లౌజ్కి ఈ మెజర్మెంట్ సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ ఈ పీసెస్ యొక్క రైట్ సైడ్న మనం ఏదైనా ఒక డిజైన్ చేసుకోవాలి. అంటే హ్యాండ్ స్టిచ్తో కానీ పెయింట్తో కానీ ఏదైనా ఒక డిజైన్ని మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను 3D అవుట్లైనర్తో డిజైన్ చేస్తున్నాను. ఇలా మనకి ఇష్టమైన డిజైన్ చేసి పెట్టుకోవాలి. హ్యాండ్ స్టిచ్ ద్వారా కానీ లేదా మనకి ఇలా 3D అవుట్లైనర్ ద్వారా కానీ ఈ పీస్ని ఒక డిజైనర్ పీస్గా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పీస్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఒకటి దీనికి లైనింగ్ కొరకు మరొక పీస్ అన్నమాట. ఈ లోపల మనం బ్లౌజ్ కొరకు డయాగ్రాము వేద్దాం. బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఇది ఫోల్డెడ్ ఎడ్జ్. ఇటువైపు మనం నెక్ని డ్రా చేయాలి. సేమ్ మనం బ్లౌజ్కి తీసుకునేటప్పుడు ఎలా అయితే మెజర్ చేస్తామో కార్నర్ ఫోల్డెడ్ ఎడ్జ్ నుండి షోల్డర్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ మార్క్ చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ప్లెయిన్ బ్లౌజ్లో తీసుకున్న మెజర్మెంట్స్ని ఉపయోగించుకోవాలి. అలాగే నెక్ యొక్క లెంగ్త్ని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఈ డిజైన్ వేసుకునేటప్పుడు మనం స్క్వేర్ నెక్ని తీసుకోవాలి. స్కేల్ సహాయంతో ఇప్పుడు మనం ఇలా నెక్ యొక్క లెంగ్త్ లైన్ వేసుకోవాలి. అదేవిధంగా నెక్ యొక్క విడ్త్ లైన్ కూడా ఇలా స్క్వేర్ డౌన్ చేసుకోవాలి. ఈ స్క్వేర్ డౌన్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ నుండి టేప్ సహాయంతో ఈ విధంగా 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ 1/2 ఇంచ్ దగ్గర నుండి ఈ విధంగా క్రాస్ లైన్ అంటే నెక్ విడ్త్ వరకు క్రాస్ లైన్ని ఇలా వేసుకోవాలి. ఇలా డాటెడ్గా అంటే ఒక చిన్న క్రాస్ వస్తుందన్నమాట. ఇది కూడా మనం కట్ చేయవలసిన లైన్. ఇది యాజ్ యూజువల్గా మనం స్లీవ్ మార్క్ చేసుకుంటున్నాము. స్లీవ్ మార్క్ చేసుకుని స్కేల్ సహాయంతో స్లీవ్ని స్క్వేర్ డౌన్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్ డౌన్ చేసుకున్న తర్వాత కార్నర్లో 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా డాటెడ్ కర్వ్డ్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇది స్లీవ్. మనం ఇప్పుడు కట్ చేసి చూద్దాం. ఇలా ఈ విధంగా స్క్వేర్ నెక్ని కట్ చేసుకోవాలి. ఈ డిజైనర్ బ్లౌజ్ కొరకు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ నుండి ఒక స్ట్రైట్ లైన్ని బాటమ్ వరకు అంటే మనం ఎక్కడైతే 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుని కట్ చేసామో ఆ కార్నర్ నుండి ఈ విధంగా స్ట్రైట్ లైన్ని వేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా మనం కట్ చేసుకోవాలి. అంటే
స్లీవ్ కూడా మనం కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ని అంటే ఇది రాంగ్ సైడ్, ఇది ఓపెన్ చేసినప్పుడు మనకి ఇలా 2 పీసెస్ వస్తుంది. ఈ మిడిల్ గ్యాప్ వస్తుందన్నమాట. ముందుగా మనం ఈ బ్లౌజ్ని డిజైన్ పీస్ని మధ్యకి వచ్చేటట్టుగా మనం జాయింట్ చేసుకోవాలి. ఈ జాయింట్ ఎలా చేయాలో చూద్దాం. ఇది బ్లౌజ్ యొక్క రైట్ సైడ్, ఇది కూడా రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. ఇది ముందుగా మనం తీసుకున్న లైనింగ్ క్లాత్, దీన్ని కూడా ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్. మనం వీటిని జాయింట్ చేసేటప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఎలా జాయిన్ చేయాలో చూద్దాము. ఈ డిజైనర్ పీస్కి లైనింగ్గా ఒక క్లాత్ తీసుకున్నాము. లోపల లైనింగ్ క్లాత్ యొక్క రైట్ సైడ్ మనకి కనబడే విధంగా ఈ విధంగా ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇలా కట్ చేసిన ఈ బాడీ పీస్కి స్లీవ్ దగ్గర ఎస్ అని నోట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా. ఇటువైపు ఎన్ అని నోట్ చేసుకోవాలి. సెకండ్ పీస్ కూడా అదేవిధంగా స్లీవ్ అని, నెక్ అని నోట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా నోట్ చేసుకున్న తర్వాత లైనింగ్ పీసెస్ యొక్క రైట్ సైడ్ మనకి కనబడేటట్టుగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ పీస్ ఇటు రావాలి. ఈ రైట్ సైడ్ ఉన్న పీస్ ఈ లైనింగ్ క్లాత్ యొక్క ఇటు సైడ్ తీసుకురావాలి. అంటే దీని యొక్క రైట్ సైడ్ మనకి కనిపించాలి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఫోల్డ్ చేసి ఇలా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ లైనింగ్ పీస్కి ఇటువైపు తీసుకురావాలి. ఇటువైపు అంటే లైనింగ్ క్లాత్ యొక్క రైట్ సైడ్ మనకి కనిపిస్తుంది, అలాగే బాడీ పార్ట్ యొక్క రైట్ సైడ్ మనకి కనిపించే విధంగా ప్లేస్ చేసుకోవాలి. దీన్ని కూడా మనం ఇలా ఫోల్డ్ చేసి మిడిల్కి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు డిజైన్ చేసుకున్న ఈ పీస్ని తీసుకొని ఇలా రివర్స్ చేసుకుని ఇలా ప్లేస్ చేయాలి. అంటే డిజైన్ లోపలికి వెళ్ళే విధంగా ప్లేస్ చేసాము. ఇప్పుడు ఈ ఎడ్జెస్ని స్టిచ్ చేయాలి. ఈ ఎడ్జెస్ మిషన్పై స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు స్టిచ్ చేసి చూద్దాం. ఈ విధంగా సెట్ చేసుకున్న 2 సీట్స్ జాయిన్ చేసాము, మిషన్పై జాయిన్ చేసాము, ఇటువైపు జాయిన్ చేసాము. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇలా అంటే మనం పెట్టుకున్న రైట్ సైడ్స్ మనకి కనిపిస్తున్నాయి, మనం వేసుకున్న డిజైన్ మనకి కనిపిస్తుంది, అడుగున లైనింగ్ వేసుకున్న పీస్ యొక్క రైట్ సైడ్ మనకి కనిపిస్తుంది. ఈ లోపల కూడా ఈ స్టిచ్ అంతా కూడా నీట్గా మనకి రఫ్నెస్ లేకుండా ఉంటుంది. ఇలా మనం డిజైనర్ బ్లౌజ్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు యాజ్ యూజువల్గా క్రాస్ పీసెస్ని తీసుకొని నెక్ యొక్క ప్యాచ్ వర్క్ని చేసుకోవాలి. అలాగే ఈ వేస్ట్ పార్ట్ నడుముకు కూడా ఒక క్లాత్ పీస్ని వేసుకోవాలి. డాట్స్ని ప్లెయిన్ బ్లౌజ్కి వేసుకున్నట్టుగానే డాట్స్ని వేసుకోవాలి. మిగిలినదంతా కూడా ప్లెయిన్ బ్లౌజ్ లాగే కుట్టాలి. ఇది డిజైనర్ ప్యాచ్ వర్క్. మనం ప్యాచ్ వర్క్ చేసే విధానం. మనం చేసిన డిజైనర్ బ్లౌజ్ కుట్టిన తర్వాత ధరిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఈ విధంగా వస్తుంది. అంటే ఇది హ్యాండ్ స్టిచ్తో వేసిన డిజైన్. మనం మిడిల్లో జాయిన్ చేసినట్టుగానే ఇక్కడ కూడా జాయిన్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్యాచ్ వర్క్ వస్తుంది.